यो ब्रह्माणं विदधाति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। यो अन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। गिरामाहृदेवी द्रुहिणगृहिणीम् आगमविदो हरेः पत्नीं पद्मां हरसहचरीम् अद्रितनयाम् तुरीया कापि त्वं दुरधिगमनिस्सीममहिमा महामाया विश्वं भ्रमयसि परब्रह्ममहिषी। शास्त्रं शारीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्याः शंकराचार्याः सन्तु मे जन्म जन्मनि। శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రాన్ని అధ్యయనం చేస్తున్నాం. 32 శ్లోకాలను కంప్లీట్ చేశాం. 32వ శ్లోకాన్ని శ్రీ విద్యను పంచదశ అక్షరీ మంత్రాన్ని చాలా కోణాలలో విశదంగా విశ్లేషించి తెలుసుకున్నాం. ఈనాడు 33వ శ్లోకాన్ని కంటిన్యూషన్ మోర్ ఆర్ లెస్ ఆఫ్ 32 దాన్ని అధ్యయనం చేయబోతున్నాము. అద్వైత అధ్యయన భారతి అధ్యయనము. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోః నిధాయ ఏకే నిత్యే నిరవధి మహాభోగరసికా భజంతి త్వాం చింతామణిగుణనిబద్ధాక్షవలయా శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధారా ఆహుతిశతైః. అంత సులభమైనటువంటి శ్లోకం కాదు. ప్రతి పదానికి కోడెడ్ ఫామ్లో ఆయన వేసి ఉన్నారు. వాటి అంతరార్థాలను జాగ్రత్తగా చూడవలసి ఉంటుంది. కనిపిస్తున్న అర్థము సరిపడదు. ఇక్కడ ఉన్న విషయాన్ని ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరైతే పంచదశాక్షరి మంత్రాన్ని తెలుసుకుని దానికి శ్రీంకారాన్ని చివరిలో జోడించి షోడశి మంత్రాన్ని లేక షోడశాక్షర మంత్రాన్ని ధ్యానం చేసి ఉపాసన చేస్తారు, అటువంటి వాళ్ళ యొక్క ఫలము, ఆ జ్ఞానమే ఫలము కదా. ఏమిటి ఆవిడ అడిగింది? పునస్త్వన్నిర్బంధాత్ అఖిల పురుషార్థైక ఘటన. అన్ని పురుషార్థములలోకి ఒక్కటైనటువంటి మోక్ష పురుషార్థాన్ని ఇచ్చేటటువంటి స్వతంత్రం తే తంత్రం. అదిగో నీ శ్రీ విద్యను క్షితితలం అవాతీతరదిదం. ఆ శ్రీ విద్య ఏం చేస్తుంది? ఈ మొదటి 3 పురుషార్థాలను ఇస్తుంది సరే, అది దాటిన తరువాతి ఉన్నటువంటి ఆ మోక్ష పురుషార్థాన్ని కూడా చేతిలో పెడుతుంది, పొందింపజేస్తుంది అని నేర్చుకున్నాం పోయిన దాన్ని.
అటువంటి వారి స్థితిని, ఆ ఫలాన్ని, జ్ఞాన ఫలాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. స్మరం యోనిం లక్ష్మీ, ఈ మూడిటిని స్మరం అంటే కకారాన్ని, యోనిం అంటే ఏకారాన్ని, లక్ష్మీం అంటే ఈకారాన్ని. కా, ఏ, ఈ ఇవి మనం ముందు నేర్చుకున్న అక్షరాలేనే మళ్ళీ చెప్తున్నారేమిటి? స్మరం యోనిం లక్ష్మీం త్రితయం, ఈ మూడిటిని, ఇదం, ఈ మూడిటిని, ఆదౌ ముందు, దేనికి ముందు? తవ మనోహ్, నీ మంత్రానికి ముందు. మనోహ్ అంటే మంత్రమునకు ముందు. ఆదౌ మనోహ్ ఆదౌ, మంత్రమునకు ముందు. ఎవరి మంత్రము? తవ మంత్రం, నీ మంత్రానికి ముందుగా కాయేయీలను రాయి. అందులో కాయేయీలు ఆల్రెడీ ఉన్నాయి కదండి. ఓకే. స్మరం క్లీం యోనిం హ్రీం లక్ష్మీం శ్రీం అనే మూడు అక్షరాలు రాసుకో. ఆల్రెడీ నువ్వు కాది విద్య రాసి ఉంటే ఈ మూడు అక్షరాలు జోడించుకో. అప్పుడు ఎన్ని అవుతాయి? 15 + 3 18 అవుతాయి. 18 అక్షరాల మంత్రం. ఒకవేళ నువ్వు హాది విద్యను కానీ వ్రాసి ఉంటే మొదటి మూడు అక్షరాలైన హా సా కా లను తొలగించి స్మరం అంటే కా అని, యోనిం అంటే ఏ అని, లక్ష్మీం అంటే ఈ అని, కా ఏ ఈలను రాసుకో. ఆ లకారం ఎలాగనూ రెండిట్లో సేమి. అంటే హాది విద్య ముందు మంత్రం అని తీసుకుంటే దీనిని కాది విద్యగా తీసుకోవచ్చు. ముందు మంత్రాన్నే కాది విద్యగా తీసుకుంటే దీనిని మరో మూడు అక్షరాలు చేర్చి అష్టాదక్షరిగా అక్షరిగా 18 అక్షరాల మంత్రంగా తీర్చిదిద్దుకోవచ్చు. స్మరం అంటే క్లీం, యోనిం అంటే హ్రీం, లక్ష్మీం ఈం. స్మరం యోనిం లక్ష్మీం త్రితయం ఇదం ఆదౌ తవ మనోహ్ నిధాయ, ఉంచి నిత్యే, చెప్పక్కర్లా, నిత్యే ఏ, ఎప్పుడూ ఉండే త్రికాల అబాధ్యమైనటువంటి ఆ శక్తి తత్వము నిత్యే అని పిలువబడుతుంది కదా, సంబోధన చేస్తున్నారు. నిత్యే ఏకే అంటే ఎవరో ఒకరు, 1 in a million, నిరవధి మహాభోగ రసికా అని. ఎవరుట వాళ్ళు? నిరవధి మహాభోగ రసికా, నిరవధి మహాభోగ రసికా, అవధులు లేని మహాభోగములను అనుభవిస్తున్నవాళ్ళు. అవధులు లేని మహాభోగం ఏదై ఉంటుంది? అన్ని భోగములకు అవధులు ఉంటాయి కదా, పరిచ్ఛిన్నం కదా, ఉండిపోయేవి కదా. ఒకే ఒక భోగము మోక్షము మటుకు నిరవధి మహాభోగ రసికా. ఎవరు వాళ్ళు? ఏకే ఎవరో కొందరు, నాట్ ఎవ్రీవన్, 1 in a million. చింతామణి గుణ నిబద్ధాక్షవలయ, చింతామణులతో కూర్చబడినటువంటి అక్షవలయమును చేతపట్టి జపిస్తున్నారు అనేటటువంటిది స్థూలమైన దానికి సూక్ష్మార్థాన్ని చూద్దాం. ఏం చేస్తున్నారు అలా జపిస్తూ? శివాగ్నౌ, శివ అనే అగ్ని యందు జుహ్వంత, హోమము చేస్తున్నారు. హోమము చేస్తూ ఉన్నవారు వాళ్ళు. చేస్తూ ఉన్నవాళ్ళు ఎలా, దేంతో హోమం చేస్తున్నారు? హోమం చేయడానికి ద్రవ్యం ఏమిటి వాళ్ళకి అక్కడ? సురభికృత ధారా ఆహుతి శతై, శతై అంటే నూర్ల కొద్దీ, అనేక సార్లు. ధారా ఆహుతి, ధారాహుతి అని ఉంటుంది. విడ తీసుకున్నప్పుడు ధార ప్లస్ ఆహుతి. దేనితో ఆహుతి? సురభిఘృత ధార. సురభి అంటే దేవతల యొక్క ఆవు, కామధేనువు, దాని యొక్క ఘృతము అంటే నేయి. సురభిఘృత ధార ఆహుతి శతై అంటే అటువంటి నేతి ధారలతో శివ అనే అగ్నియందు హోమం చేస్తూ
చింతామణి గుణ నిబద్ధ అక్షవలయాన్ని పట్టుకుంటూ నిరవధి మహాభోగ రసికులైనటువంటి ఏకే ఏ కొందరో త్వాం నిన్ను భజంతి తెలుసుకుంటూ ఉంటారు, స్మరిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. అంటే నిన్ను తెలుసుకుంటారు. బాగుందా? చూద్దాం. స్మరం యోనిం లక్ష్మీం ద్వితీయ విభక్తిలో ఉన్నాయి. స్మరహ అన్నదానికి స్మరం. స్మరం యోనిం లక్ష్మీం. లక్ష్మీ అనే పదానికి లక్ష్మీం అని. త్రితయం మూడిటిని, ఇదం వీటిని, ఆదౌ ముందు, దేనికి ముందు, తవ మనోహ్ నీ మంత్రానికి ముందు, నిధాయ ఉంచి, ఓ నిత్యే ఓ ఆద్యంతరహితురాలా, ఏకే చాలా కష్టం అండి. ఎవరు ఆ స్థితిని పొందారన్నది. ఎవరో కొందరు నిరవధి మహాభోగ రసికా అంటే మోక్షానందాన్ని పొందుతున్నవారు త్వాం నిన్ను భజంతి కొలుస్తున్నారు, స్మరిస్తున్నారు, అంటే తెలుసుకుంటున్నారు, అనుభవంలోకి తెచ్చుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? చింతామణి గుణ నిబద్ధ అక్షవలయ, చింతామణుల చేకూర్చబడినటువంటి అక్షమాల జపమాలను పట్టుకొని జపిస్తున్నారు అనేది స్థూలమైన. ఏం చేస్తున్నారు జపిస్తూ? జుహ్వంత అంటే అక్కడ హోమం చేస్తున్నవారు. ఇది కూడా ప్రథమా విభక్తిలో ఉంది. హోమం చేస్తున్నవారు జుహ్వంత. శివ అగ్నౌ, శివ అనే అగ్ని యందు దేనిని హోమం చేస్తున్నారు? సురభిఘృత ధారా ఆహుతి శతై. సురభి కామధేనువు, సురభిఘృతము కామధేనువు యొక్క పాలు నుంచి వచ్చినటువంటి నేయి, వాటి యొక్క ధారలు, ఆ ధారల చేత ఒకటా రెండా, ఆహుతి శతై అనేకమైన ఆహుతులతో శివాగ్నం జుంహంత, ఆ శివాగ్ని యందు హోమం చేస్తున్నవారు త్వాం నిన్ను భజంతి భజిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఏకే త్వాం భజంతి. సెంటెన్స్ ఏమిటి? ఏకే ఏ కొందరో త్వాం నిన్ను భజంతి భజిస్తున్నారు, పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, తెలుసుకుంటున్నారు. ఎలా పూజిస్తున్నారన్నది మిగతాదంతా ఏకేకి విశేషణాలు. సబ్జెక్ట్ ఏమిటి? ఏకే కొందరు నిన్ను భజించి తెలుసుకుంటున్నారు, కొందరు నిన్ను తెలుసుకుంటున్నారు. అది సెంటెన్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు? స్మరం యోనిం లక్ష్మీం త్రితయం ఇదం ఆదౌ తవ మనోహ్ నిధాయ, క్లీం హ్రీం ఈం అనే మూడు బీజాక్షరములు నీ యొక్క మనోహ మంత్రమునకు ఆదౌ ముందు, నిధాయ ఉంచి, భజంతి అదొక విశేషం. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? ఆ ఏకే అన్నవాళ్ళు నిరవధి మహాభోగ రసిక, అంతులేని మోక్షానందాన్ని పొందుతున్న వాళ్ళు. ఎవరిని భజిస్తున్నారు? హే నిత్యే సంబోధన ప్రథమ విభక్తి. త్వాం నిన్ను ఏకే భజంతి. హే నిత్యే త్వాం ఏకే భజంతి. హూ ఆర్ దట్ ఏకే? నిరవధి మహాభోగ రసిక. హౌ ఆర్ దే డూయింగ్? ఆ ముందు ఇచ్చిన 15 అక్షరాల మంత్రాన్ని పట్టుకొని దానికి 3 అక్షరాలు పెట్టుకొని క్లీం హ్రీం ఐం అనే 3 అక్షరాలను ముందు చేర్చుకొని 18 అక్షరాలను చేర్చుకొని ఏకే కొంతమంది నిత్యే త్వాం భజంతి నిత్యమైనటువంటి నిన్ను భజిస్తున్నారు. నిరవధి మహాభోగ రసిక. ఆ భజిస్తున్నప్పుడు జపం చేస్తున్నారట. ఆ జపం ఏమిటి? చింతామణి గుణ నిబద్ధ అక్షవలయ, చింతామణులతో కూర్చున్నటువంటి అక్షమాలతో జపం చేస్తున్నారు అన్నారు. అది ఎలా వీలవుతుందో చూడాలి. చేస్తూ ఊరుకున్నారా? సురభిఘృత ధారా ఆహుతి శతై, కామధేనువు పాల నుంచి తయారు చేసినటువంటి నేయి ధారలు, అనేకమైన ధారలతో ఆహుతులు చేస్తూ శివాగ్నౌ జూహంత. ఎక్కడ ఆహుతి చేస్తున్నారు? శివాగ్నౌ జూహంత. ఆ విధముగా ఆహుతి చేస్తున్నవారు ఏకే కొందరు నిత్యే ఓ నిత్యురాల త్వాం నిన్ను భజంతి భజిస్తూ. అది హే జననీ
నిత్యే తవ మనోహ ఆదౌ స్మరం యోనిం లక్ష్మీం ఇదం త్రితయం నితాయ. హే నిత్యే, ఓ జనని, తవ మనోహని మంత్రమునకు ఆదౌ ముందు స్మరం యోనిం లక్ష్మీం, క్లీం హ్రీం ఐం అనేటటువంటి క్లీం హ్రీం అనే ఈ బీజాక్షరాలను ఇదం త్రితయం నిధాయ, ఈ మూడిటిని ఉంచి, ఏకే, ఏ కొందరో నిరవధి మహాభోగ రసిక, ఆనందామృతాన్ని అనుభవిస్తున్న వాళ్ళు, చింతామణి గుణని బద్ధాక్షవలయ, జపమాలను చింతామణులతో కూర్చిన జపమాలను పట్టుకుని జపము చేస్తున్న వారై, సురభిఘృత ధారా ఆహుతి శతై, దేవ గోవైనటువంటి ఆ కామధేనువు యొక్క నెయ్యి ధారలతో, అనేకమైన నెయ్యి ధారలతో, ఆహుతి శతై శివాగ్నౌ, శివ అనే అగ్ని యందు జుహ్వంత, హోమము చేస్తున్నవారు, త్వాం నిన్ను, భజంతి తెలుసుకుంటున్నారు, పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, భజిస్తున్నారు. హే జనని, ఓ మా నిత్యే, నిత్యస్వరూపురాలా, ఆద్యంతరహితురాలా, తవ నీ యొక్క మనోహు మంత్రమునకు ఆదౌ ముందట మొదట స్మరం కాముని, కామరాజ బీజమైనటువంటి క్లీంని, యోనిం భువనేశ్వరిని, భువనేశ్వరి బీజమైన హ్రీంను, లక్ష్మీం లక్ష్మీదేవిని, లక్ష్మీదేవి అంటే శ్రీం, శ్రీ అంటే లక్ష్మి కదా, అందుకే శ్రీం, లక్ష్మీదేవి బీజాన్ని శ్రీంని, ఇదం త్రితయం పైన చెప్పిన క్లీం హ్రీం శ్రీం అనే మూడింటిని నిధాయ ఉంచి, నిరవధి మహాభోగ రసిక, నిరవధి అవధులు లేని, పరిమితులు లేని, అఖండమైన నిత్యమైన మహాభోగ రసిక, ఆనందానుభవ రసజ్ఞులు, అపారమైన గొప్ప కైవల్య ఆనందమనే అనుభవాన్ని పొందుతున్నటువంటి యోగులు అని అర్థము. నిరవధి మహాభోగ రసిక అంటే చింతామణి గుణ నిబద్ధాక్షవలయా, చింతామణి చింతామణుల గుణ సమూహము చేత నిబద్ధ అవుతుండాలి, కట్టబడిన గృచ్చబడిన, అక్షవలయ అక్షమాలలు గలవారై, శివాగ్నౌ, శివా ప్లస్ అగ్నౌ అని విడదీయాలి, శివా ప్లస్ అగ్నౌ, శివాగ్ని యందు త్వాం నిన్ను, సహస్రారము నుండి భావనతో, సహస్రారంలో ఉంది కదా అమ్మ, ఆ సహస్రారం నుంచి భావనతో హృస్థానానికి తీసుకురావాలి. అలాగే అక్కడ నిలుపుకొని సురభిఘృత ధారా ఆహుతి శతై, కామధేనువు యొక్క ఘృత నేయి యొక్క ధారాధారల చేతనైన ఆహుతి ఆహుతుల యొక్క శతై, పలుమార్లు, అనేక నూర్లు, శత అంటే శతం అంటే నూరు, శతై అంటే నూర్ల చేత, జుహ్వంత హోమము చేస్తూ, భజంతి సేవిస్తున్నారు. చాలా సూపర్ఫిషియల్గా చూస్తే ఏదో వాళ్ళు కూర్చున్నారు, కూర్చుని 3 అక్షరాలు జోడించారు, 18 అక్షరాలు వచ్చాయి, అక్కడేమో చింతామణులతో చేసిన అక్షమాల నోటు పట్టుకొని తిప్పుతున్నారు, ఆ తిప్పుతూనేమో జపం చేస్తున్నారు, కామధేను నెయ్యి పట్టుకొచ్చి అందులో పోస్తున్నారు, అక్కడ శివాగ్ని అని ఒక అగ్ని ఉన్నది, ఆ అగ్నిలో ఆహుతి చేస్తూ నన్ను తెలుసుకుంటున్నారు. అలా కాదు, అలా అర్థం చేసుకోకూడదు. ఏ తల్లి, ఆద్యంతములు లేని నిత్యస్వరూపిణి దేవి, నీ మంత్రానికి మొదట కామరాజ బీజమైన క్లీంను, భువనేశ్వరి బీజమైన హ్రీంను, లక్ష్మీ బీజమైన శ్రీంను చేర్చి, క్లీం హ్రీం శ్రీం అనే 3 అక్షరాలు 15 అక్షరాలకు చేరిస్తే మోక్షరూపమైనటువంటి అఖండ ఆనందాన్ని పొందినటువంటి ఎవరో కొందరు ధన్యులు, ఏకే నిరవధిక మహాభోగ రసిక, యోగీశ్వరుడు చింతామణులతో కూర్చోబడిన అక్షరమాలికను చేతుల యందు ధరించి, అంటే ఆత్మచింతనయే అక్షరమాలికగా చేసుకొని, ఏషణాత్రయరహిత స్వచ్ఛమైన అంతఃకరణంతో నిన్ను హృదయ కమలంలో నిలుపుకొని అని అర్థము. చింతామణి గుణ నిబద్ధ అక్షవలయ అంటే ఆత్మచింతనతో ఏషణాత్రయరహితమైన స్వచ్ఛమైన అంతఃకరణంతో నిన్ను హృదయంలో నిలుపుకొని, ఆ హృదయమే శివాగ్ని. శివాగ్ని అంటే శివాశివ అభేదాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానము పాదుకున్నటువంటి హృదయము జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని యందు భావనారూపమైనటువంటి అంతర్హోమాన్ని చేస్తూ నిన్ను సేవిస్తున్నారు. ఇక్కడ
కామధేనువు లేదు, దాని తాలూకా నెయ్యి లేదు, ఆ నెయ్యి పోయడం లేదు. ఎందుకు? ఇది భావన మాత్రమైన అంతర్హోమము కనుక. ఓకే. ఇక్కడ అన్ని విశేషాలే, ప్రతి పదము విశేషం. నిత్యే సంబోధన. ఏమని సంబోధించారో అమ్మను? నిత్యే, నిత్యస్వరూపిణి అని సంబుద్ధి. సంబుద్ధి అంటే సంబోధన. నిత్యస్వరూపిణి, త్రికాల అబాధ్యమైనటువంటి సత్ ఏదైతే ఉన్నది లేదు అనే స్థితి లేకుండా ఎప్పుడూ ఉంటూనే ఉంటుందో, ఇంతకు ముందు లేదండి, ఆ తర్వాత ఉండదండి అనే స్థితి కాకుండా ఆద్యంతరహితమైనటువంటి తత్వము ఏదైతే ఉందో అదే నిత్య. ఆ నిత్యనే నిత్యే అనేటటువంటి సంబుద్ధి. నిత్య వర్తమాన అఖండమైన సద్రూపము. నిత్యము ఉండేటటువంటి నిత్య అనే శబ్దానికి పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఉండవు. అది నిత్య వర్తమానం. నిత్య అనే శబ్దము నేడు అని ఉంది. నేడుకి పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ చెప్పమంటే చెప్పం కదా. నేడుకి పాస్ట్ టెన్స్ నిన్న కాదు. నేడు అనే పదము ఎప్పుడూ నేడే. రేపు అది నేడే, ఈనాడు నేడే, నిన్నను అది నేడే. అంటే నిత్యము అనేది ఎప్పుడూ వర్తమాన కాలంలోనే ఉంటుంది. అమ్మ కూడా, ఈ పరబ్రహ్మము కూడా ఎప్పుడూ ఉంటుంది కాబట్టి త్రికాల అబాధ్యమైనటువంటి సత్ కాబట్టి నిత్య అన్నారు. ఈ అమ్మ అందుకే దీనిని నిత్య అనే పేరు కలిగినటువంటి సాదాఖ్య కళ అనే సంబుద్ధితో చెప్తుంది. తవ మనోహ్, నీ మంత్రమునకు. ఏమా మంత్రము? శ్రీ విద్యా షోడశీ మంత్రానికి. ఏమిటా మంత్రము? కాయేల హ్రీం, హ స కహల హ్రీం, స కాల హ్రీం, శ్రీం అనే దానికి 16 అక్షరాలు ఉన్నాయి. ముందు ఏం కలుపుకోవాలి? ఆదౌ మొదటి యందు, ఆదిలో 3 బీజాక్షరాలు క్లీం, హ్రీం, శ్రీం. 3 చేరిస్తే మరి శ్రీం మరక్కర్లేదు. అప్పుడు 15 + 3 అవుతాయి. ఎందుకంటే ఈ శ్రీం ఒక్కటే కదా. క్లీం, హ్రీం, శ్రీం. కాయేల హ్రీం, హ స కహల హ్రీం, స కల హ్రీం. ఈ 3 + పంచదశి ఇక్కడ వరకు. ఆ 15 + 3 అష్టాదశాక్షరి మంత్రం. దాన్ని బోధిస్తున్నారు. ముందు పంచదశి మంత్రాన్ని, దానికి శ్రీంకారాన్ని చేరిస్తే షోడశి మంత్రాన్ని చెప్పి, ఇప్పుడు ఆ శ్రీంకారమే ఇక్కడ మళ్ళీ మొదట తీసుకొచ్చి దానితో పాటు క్లీం హ్రీం అనే మొత్తం 3 బీజాలను ముందు చేరిస్తే ఈ 15 + 3 18 అక్షరాలు. అష్టాదశాక్షరి మంత్ర ఉపాసన లేక జ్ఞానమును కలిగిన వాళ్ళ పరిస్థితి చెప్తున్నారు. వాళ్ళ ఫలాన్ని ముందు మంత్రంలో చెప్పినది ఏమిటి? కాది విద్య. కాయేల హ్రీం, హ సకహల హ్రీం, సకల హ్రీం. ఇది కాది విద్య బీజాలు. కాదిని ఎందుకన్నాము? కాతో ఆరంభమైంది కాబట్టి కాది విద్య. శివశక్తి కామ క్షితి అన్నాము. శివ అంటే కాని, శక్తి అంటే ఏని, కామ అంటే ఈయని, క్షితి అంటే లా అని అక్కడ రాసుకున్నాం. అంతే. లా అనే రెండిట్లోని కామనే, హాదిలోని కాదు, కాదిలో కూడా చేత కాయేయిలనే మార్పు. కాయేయి అనే అర్థం చెప్తే శివశక్తి కామహ అనే దానికి శివ అంటే కాని, శక్తి అంటే ఈ అని, ఏని, కామహ అంటే ఈని అర్థం చెప్తే అది కాది విద్య అవుతుంది. మొదటి 3 సంకేతింపబడిన అక్షరములను కాయేయి అని కాకుండా శివ అంటే హకారమని, శక్తి అంటే సకారమని, కామహ అంటే కకారమని అర్థం చెప్పుకుంటే దానిని హాది విద్య అని చెప్పవలసి. అంటే 32వ మంత్రము కాది విద్య లేక ఆది విద్య అని తెలియాలి అంటే అక్కడ శివ అనే శక్తి కామ అనే దానికి కాయేయి రాశమా, సక రాశమా అనే దాన్ని బట్టి ఉంటుంది. హాతో స్టార్ట్ అవుతాయి హాది విద్య, కాతో స్టార్ట్ అవుతే కాది విద్య. సో 32వ మంత్రం హాది విద్య అవుతే ఆది విద్య అన్నారు కొందరు. ఎందుకు? మొదటి శ్లోకంలోనే ఆయన హాది విద్య చెప్పారండి. శివ శివశక్తి ఆయుక్తో అన్నారు. శివ అనే పదంలో హా, శక్తి అనే పదంలో సా, హాస అనేది స్టార్ట్ అయింది. హాసతో స్టార్ట్ అవుతాయి హాది విద్య. ఆయన హాది విద్యనే చెప్తున్నారు అని కొందరు అభిప్రాయపడ్డారు. ఎందుకు? 32వ మంత్రాన్ని హాది విద్యని చెప్పడానికి. కొంతమంది ఏం చెప్పారు? 32వ మంత్రం హాది విద్య కాదు, అది కాయేయి. కాయేయి అనుకుంటే కాది విద్య అవుతుంది. ఇప్పుడు దానికి 3 అక్షరాలు కానీ చేర్చినట్లయితే ఇది 18 అక్షరాల మంత్రం అవుతుంది.
ఈ శ్లోకంలో స్మరం యోనిం లక్ష్మీం అని రాశారు. స్మరం అనేదానికి కా అని, యోనిం అనేదానికి ఏ అని, ఈ లక్ష్మీం అనేదానికి ఈ అని, కాయే ఈలని రాస్తే ఏదైతే మనం ఆది విద్యలో వదిలేసామో హసకా అని రాసుకున్నామో ఆ ప్లేస్లో ఇప్పుడు కాయే ఈ అని 3 రాసుకుంటే ఇప్పుడు ఇది కాది విద్య అవుతుంది. ఆదౌ నిధాయ ముందు అక్షరాల స్థానంలో ఉంచితే కాది విద్య అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. సింపుల్గా చెప్పాలంటే 32వ మంత్రం కాది విద్య. ఇప్పుడు చెప్తున్నది 15 + 3 క్లీం హ్రీం ఐం అనే శ్రీ క్లీం హ్రీం ఈం సారీ క్లీం హ్రీం శ్రీం అనే 3 బీజాక్షరాలను కలిపినటువంటి ఈ మంత్రము అష్టాదశి, అష్టాదశాక్షరి. ఇది సాధారణ అండర్స్టాండింగ్. కొందరు ఏంటంటున్నారంటే 32వ మంత్రంలో శివశక్తి కామహ అనే దానికి కాయేయి అని రాయొద్దు, హాసాకా అని రాసుకోండి. అలా రాసుకున్నట్లయితే హాసాకాల హ్రీం అవుతుంది, అది హాది విద్య అవుతుంది. ఇక్కడేం చెప్తున్నారంటే హాసాకాలాన్ని తీసేసి స్మరం యోరిని లక్ష్మీ అంటున్నారు. అంటే కాయేయులను రాసుకోండి, అంటే ఇది కాది విద్యా మంత్రము. అంటే ముందు చెప్పింది హాది విద్య, ఇది కాది విద్య అని కొందరు అభిప్రాయం. చాలామంది అభిప్రాయం ఏమిటంటే ముందు చెప్పినదే కాది విద్య, ఈ ఈ 3 అక్షరాలు చేరిస్తే అష్టాదశి అనేటటువంటిది అని చాలామంది అభిప్రాయపడుతుంది. 32వ మంత్రంలో చెప్పినది పంచదశాక్షరి కాది విద్య. కాయే ఈల హ్రీం సకాల హ్రీం సకల హ్రీంకు ఆదో మొదటి ఎందు ఆదిలో 3 బీజాక్షరాలు చేర్చగా క్లీం హ్రీం శ్రీం అనే 3 + పంచదశి మొత్తం అష్టాదశాక్షరి మంత్రం లేక 32వ మంత్రం ఆది విద్య. అందులో హాసాకాలను తొలగించి ఈ శ్లోకంలో స్మరం యోనిం లక్ష్మి అంటే కాయీగా రాసుకుంటే ఇది కాది విద్య అంటూ కైవల్యాశ్రమి అనేటటువంటి ఒక జ్ఞాని ఈ విధంగా చెప్పారు. ఏం చెప్పారు? 32వ మంత్రంలో శివశక్తి కామహ అనేదానికి హాసాకాని వ్రాయండి, అలా చేస్తే అది హాది విద్య అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికల్లా స్మరం యోనిం లక్ష్మీం అనే వాటికి కాయేయి రాయండి, హసకాలు తొలగించండి, అప్పుడు ఇది కాది విద్య అవుతుంది. అది హాది విద్యా మంత్రము, ఇది కాది విద్యా మంత్రము అని ఆయన అభిప్రాయపడ్డారు. కైవల్యాశ్రమి అనేటటువంటి జ్ఞాని. లక్ష్మీధర పండితులు మనకి ఎవరైతే భాష్యాన్ని వ్రాశారో ఈ దీనికి ఆయన అన్నారు, అది మొదటిదే కాది విద్య నాయన, అక్కడే హాసాకా కాదు కాయేఈలతో ఉన్నది కాబట్టి కాది విద్య. ఇప్పుడు ఈ 3 అక్షరాలు ఎక్స్ట్రాగా వచ్చినటువంటివి ఇక్కడ 3 బీజాక్షరాలు చెప్తున్నారు, క్లీం హ్రీం శ్రీం అని. వీటిని గానే 15కు చేరిస్తే ఇది 18 అక్షరాల అష్టాదశి మంత్రము అంటారు. ఎలా చెప్పుకున్నా దాన్ని ఉపాసన చేసి ఆ జ్ఞానాన్ని పొంది ఆ అమ్మతో ఏకవడమే ధ్యేయము. కాది విద్యగా చూస్తున్నామా హాది విద్యగా చూస్తున్నామా అనేది కాదు. జనరల్గా కాది విద్య మోక్షప్రదమని, హాది విద్య భోగప్రదమని చెప్తారు. కాబట్టి లక్ష్మీధరుడు చెప్పినట్టుగా ముందు శ్లోకాన్ని కాది విద్య అని, దీనిని దశాక్షరి అని తీసుకోవడమే సమంజసము అంటూ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు, పాతులూరి సీతారామంజనేయ శర్మ గారు, ఈశ్వర ధన్వంతరి విజయనగరంలో ఉంటారు, వారు కూడా అభిప్రాయపడ్డారు. కాయేయిల హ్రీం సకాల హ్రీం సకాల హ్రీం అనేది షోడశి లేక షోడశాక్షరి మంత్రము. చివరి బీజాక్షరం శ్రీం. ఈ శ్రీం అంటే ఏమిటండి? అక్కడ షోడశిలో 16వ కళ, నిత్య కళ, సాదాఖ్య కళ, చిత్ కళ, మహానిత్య, ఆద్య కళ, లలిత, శ్రీకళ, నైసర్గిక కళ అంటే న్యాచురల్ కళ, నైసర్గిక కళ, సంవిత్ కళ, సంవిత్ అంటే జ్ఞానం, సంవిత్ కళ, అవ్యయమైన కళ, తరుగుదలలు పెరుగుదలలు లేనిది. ఆ శ్రీం అనేటటువంటి బీజాక్షరము 15 కళలు చంద్రకళలు, షోడశి కళ పెరుగు తరుగులు లేనటువంటి శ్రీం అనే బీజం. అది నిత్యకళ, సాదాఖ్య కళ, చిత్కళ, మహానిత్య, ఆద్యకళ, లలిత, శ్రీకళ, నైసర్గిక కళ, సంవిత్ కళ, అవ్యయ కళ అని చెప్పిన అదే. ఇక్కడ సంబుద్ధి ఏమిటి? నిత్యే అన్నారు ఆయన. నిత్యే త్వం భజంతి, ఏకే త్వం భజంతి. నిత్యే, ఓ నిత్య, ఓ
ఓ నిత్యమైనటువంటి సాదాఖ్య కళ, ఓ అవ్యయమైనటువంటి ఓ తల్లి, ఓ పరబ్రహ్మమా, త్వాం నిన్ను ఏకే ఎవరో కొందరు భజంతి తెలుసుకోగలుగుతున్నారు. ఇది సెంటెన్స్. మిగతావన్నీ దానికి విశేషణాలు. ఆ సబ్జెక్ట్ ఏకే అనే దానికి విశేషణములుగా వాడబడ్డాయి. క్లీం, హ్రీం, ఈం అనే మూడు కొత్త బీజాక్షరాలను కాయేఈల హ్రీం, సకల హ్రీం, సకల హ్రీంలకు చేరిస్తే అష్టాదశాక్షరి అనే మంత్రం వస్తుంది. ఇక్కడ శ్రీకారము కాయేఈల హ్రీం ఇలా రాసుకోవచ్చు. లేదు, కొంతమంది ఏం చెప్తున్నారు, ఇక్కడ శ్రీకారం మరి అక్కర్లేదండి, ఇక్కడే ఆ శ్రీకారం రాసుకుంటే సరిపోతుంది, ఈ కారం అందులోనే ఉన్నది అంటూ కొంతమంది చెప్తున్నారు. ఎలా రాసినా 18 అక్షరాలకు అడ్జస్ట్ చేయాలి. అంటే అష్టాదశాక్షరిని ధ్యానిస్తూ, అష్టాదశాక్షరి దేన్ని ధ్యానము? బిందు స్వరూపం. బిందు స్వరూపం అంటే ఏమిటి? శివా శివుల ఐక్య రూపము. అంటే శివుడు శివ అనేటటువంటి భిన్నత్వం లేకుండా ఏకత్వంగా ఉన్నటువంటి అన్డిఫరెన్షియేటెడ్ పరతత్వం ఏదైతుందో అదే బిందు రూపం. ఆ సమ్మేళనాన్ని అక్కడ నుంచి సహస్రారం నుంచి హృదయం దగ్గరకు తెచ్చుకోవాలి. ధ్యానంలో తెచ్చుకుని దీన్ని అగ్నిలా భావించాలి కదా. స్వాధిష్టానము అగ్ని చక్రం కదా. మూలాధార చక్రము, మణిపూర చక్రము, స్వాధిష్టాన చక్రము. మూలాధారం అంటే పృథివీ, మణిపూరం అంటే జలము, స్వాధిష్టానం అంటే అగ్ని. ఆ స్వాధిష్టాన జలంలో ఉన్న అగ్నితత్వాన్ని హృదయం వరకు తీసుకుని వచ్చి ఉపాసనలో ఆ అగ్నితత్వంలో ఈ బిందు స్థానంలో ఉన్నటువంటి శివశక్తి సమ్మేళనాన్ని హృదయంలోకి తీసుకుని వచ్చి ఆ అగ్నితత్వంలో ఆహుతి చేయండి. అదేమిటండి, ఇక్కడ ఉన్నటువంటి అగ్ని మీదకి రావడం ఏంటండి, అక్కడ ఉన్నది కిందకి రావడం ఏంటండి? ఇదంతా భావన మాత్రంగా ఏషణాత్రయాన్ని విడిచిపెట్టండి, ఏషణాత్రయాన్ని ఆహుతి చేయండి. ఎక్కడ? మనస్సునందు, హృదయమునందు. హృదయం అంటే మనస్సు కన్నా ఒక స్టెప్ ఎక్కువ. అంటే ఏదైతే నిర్మలంగా ఉంటుందో, నిశ్చలంగా ఉంటుందో అటువంటి మనస్సును హృదయం అంటారు. అటువంటి హృదయంలో ఏషణాత్రయాన్ని ఆహుతి చేసి విశుద్ధమైన అంతఃకరణము కలిగిన వారు కావాలి. షోడశి అష్టాదశిల తాత్పర్యం. పంచదశాక్షరీ మంత్రంలో 15 బీజాక్షరాలు, 15 నిత్యలు. 16వ కళ పరాకళ, 15 నిత్యులకు అంగి. షోడశీ కళ. షోడశీ కళ ఏమిటి? షకార రేఖ, రేఫ ఈకార బిందు సంయుక్తం. షకారము ష, రేపము రా, శ్ర అయింది, ఈ అంటే శ్రీ అయింది, సున్నా పెడితే శ్రీం బిందు సంయుక్తం. సమయమతంలో ప్రతి దినము షోడశ నిత్యలను అర్చిస్తారు. సమయమత అనుయాయులు 32ను పంచాదశాక్షరిగా స్వీకరించి 33వ మంత్రాన్ని అష్టాదశాక్షరిగా కేవల కైవల్య స్థానంగా భావిస్తారు. భగవత్పాదులు సమయమత అనుయాయి. అంచేత 32ని పంచదశిగాను 33వ మంత్రాన్ని అష్టాదశాక్షరిగాను చెప్పుకోవడం చాలా సమంజసంగా ఉంటుంది. శ్రీదేవి లేక వాగ్దేవి మాతృకా వర్ణస్వరూపిణి అంటూ సహస్రనామాలలో ఉంది. మాతృకా వర్ణాలంటే ఏమిటి? అకారం నుండి క్షకారం వరకు ఉండేటటువంటి అక్షరమాలయే ఆ క్ష. ఆ నుంచి క్ష వరకు ఆ క్ష అక్షరముల. కకారము, ఉకారము, ఏకారముట అక్షరము, అక్షరకారం, అక్షరముల మాల. చింతామణి గుణ నిబద్ధ అక్షవలయ, నిబద్ధాక్షవలయ అంటే సకల శబ్ద అర్థ ప్రపంచము. అక్షవలయం అంటే అకారం నుండి క్షకారానికి ఉన్న అక్షరమాల. ఆ అక్షరమాలయే చింతామణి గుణ నిబద్ధము. అంటే శబ్ద అర్థ ప్రపంచాలన్నిటినీ కూడా విలీనం చేసి, అంటే సకల అనాత్మ విషయాలను దాటి. శబ్దార్థ ప్రపంచాలన్నీ జ్ఞేయములు కదా, ఇవన్నీ తెలిసే ఆబ్జెక్ట్స్ కదా. ఈ ఆబ్జెక్ట్స్ కన్నా మీదకి పోయి, అంటే ఏకే అని ఉంది ఇక్కడ. ఏకే త్వం భజంతి, ఏ కొందరో నిన్ను తెలుసుకుంటున్నారు. స్మరం యోనిం లక్ష్మీం త్రితయం ఇదం ఆదౌ తవ మనోహ నిధాయ. స్మరం క్లీం యోనిం హ్రీం లక్ష్మీం శ్రీం అనే త్రితయం 3 బీజములను ఆదౌ తవ మనో
నీ పంచదశి మంత్రానికి ముందుగా నిధాయ చేర్చి భజంతి ఏకే త్వం భజంతి ఏకే ఏ కొందరు త్వం నిన్ను భజంతి సేవిస్తున్నారు. ఎలా సేవిస్తున్నారు? తవ మనోహ్ నీ పంచదశాక్షరి మంత్రానికి ఆదౌ ముందుగా స్మరం యోనిం లక్ష్మీం. మళ్ళీ ఈ శబ్దాలు సంకేతాక్షరాలు. ఈ శబ్దం స్మరం అంటే అదే మన్మధుని, యోనిం అంటేనేమో ఆరిజన్ అని, లక్ష్మీం అంటేనేమో లక్ష్మి అని తీసుకోకుండా స్మరం అంటే క్లీం అని, యోనిం అంటే హ్రీం అని, లక్ష్మీం అంటే శ్రీం అనేటటువంటి సంకేతాక్షరాలను తీసుకుని ఆదౌ ముందు నిధాయా ఉంచి భజంతి భజిస్తున్నారు. అటువంటి మహాత్ములు నిన్ను తెలుసుకున్నవారు ఎవరు? ఎటువంటి వారు? ఎవరు అటువంటి మహాత్ములు? నిరవధి మహాభోగ రసికా. అక్కడ విసర్గ ఉండాలి. నిరవధి మహాభోగ రసికా, అవధులు లేని ఆత్మానంద పరులు. అవధులు ఉండే ఆనందాలు ఏమిటి? అన్నీ మనకి అవధులు ఉండే ఆనందాలే. ఆ మహాభోగములు కావు కదా, వస్తాయి పోతాయి. నిరవధి మహాభోగ రసిక అంటే ఆత్మానంద పరులైనటువంటి జ్ఞానులు. ఎలా తెలుసుకుంటున్నారు? ఎలా తెలుసుకుంటున్నారు? శివాగ్నవు, శివ అనే అగ్ని యందు సురభిఘృత ధార ఆహుతి శతై జుహ్వంత. శివాగ్ని అంటే శివా శివ, శివ అంటే అమ్మ, శివ అంటే అయ్య అనే భేదము లేని జ్ఞానాగ్నిలో, అంటే ఏకత్వ దర్శనంలో విశుద్ధ అంతఃకరణంతో ఏషణాత్రయమును సురభిఘృత ధార ఆహుతి శతై అంటే జుహ్వంత హోమము చేసి కాల్చివేసి, అంటే ఏకత్వ దర్శనంలో విశుద్ధ అంతఃకరణంతో ఏషణాత్రయాలను జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నట్టుగా ఈ హోమద్రవ్యం వేసినట్టుగా మొత్తం ఏషణాత్రయాన్ని, భిన్నభావాన్ని, అనాత్మభావాన్ని తొలగించుకొని అక్కడ మనకు హోమం చేస్తున్నారు అంటే భావన మాత్రకంగా. ఏకే అనే శబ్దము ఏక శబ్దము, ఏకము ఏకవచనము కదా. ఏక అంటే వన్. వన్ ఎప్పుడైనా ప్లూరల్ అవుతుందా? వన్ అంటే వన్నే. వన్ ఈజ్ ఆల్వేజ్ ఎ సింగులర్ నెంబర్. ఓకే. ఏక శబ్దము ఏకనిత్యవచనం, ఏకవచనం, నిత్య ఏకవచనం, ఎప్పుడూ ఏకం. ఇక్కడ ఏకే అన్నారే, మన ఉపనిషత్తులో కూడా వచ్చింది ఏకే అని. ఏకే అంటే ఏమిటి? బహువచన శబ్దాన్ని వాడారు. అంటే ఏ కొందరో, వన్ ఇన్ ఏ మిలియన్, వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అనే అర్థంలో రాశారు కదా మనకు. ఇది వివేక చూడమని మొదట్లో నేను ఎందరో ఏరో అన్నిటికన్నా నరజన్మ చాలా దుర్లభము, నరజన్మ దుర్లభమైన తర్వాత అందులో మంచి పుట్టుక పుట్టడము, కొంచెం చదువుకొని ఉండడము, వేదాధ్యయన పరుడై వీటి పక్కన వంగి ఉండడం, ఇవన్నీ కూడా చాలా రేరు అంటూ అక్కడ రాశారు కదా. అందుకే ఏ కొందరు అన్నారు. ఏకే అనే బహువచన శబ్దమునకు ఏ కొందరు అని అర్థం రాసుకోవాలి. ఎందుకంటే ఏక శబ్దము నిత్య ఏకవచన శబ్దం. నిరవధి మహాభోగ రసికా అంటే అవధి, అవధులు నిర్ణయించలేనంత అమితమైన. మహా అనే శబ్దము సర్వాతిశాయి. మహా అంటే పరబ్రహ్మం అని మనకు తెలుసు కదా, పరాకాష్ఠ కైవల్యము. భోగరసికా అటువంటి ఆత్మానందంతో రమించుచున్న జ్ఞానులు. భోగముతో రసికా అంటే రమిస్తున్నవాళ్ళు, అంటే లౌకిక భోగాలను అనుభవిస్తున్న వాళ్ళు, అంతులేని లౌకిక భోగాలను అనుభవిస్తున్న వాళ్ళని చెప్పకూడదు. ఎందుకు? ఏ లౌకిక భోగమైనా సరే అంతు లేకుండా ఉండదు, అవధియే ఉంటుంది. నిరవధి మహాభోగం అని ఎప్పుడైతే అన్నారో అది మోక్షమే అవుతుంది. నిరవధి మహాభోగ రసిక అటువంటి ఆత్మానందంలో రమించుచున్నటువంటి జ్ఞానం. ఆనందం ఎన్ని విధాలు? లౌకికమైన స్థూలమైన ఆనందము, రెండవది మానసిక ఆనందము, మూడవది సుషుప్తిలో ఆనందం. సింపుల్ ఎగ్జాంపుల్, లౌకికమైన స్థూలమైన ఆనందం. ఏదో మీకు ఒక పదార్థం అంటే చాలా ఇష్టము, ఆ పదార్థం ఈరోజు రెడీగా ఉన్నది, భోజనం చేయమని మీకు పెట్టారు ప్లేట్లో. స్థూలమైనటువంటి ఆనందం, అది తినడం వలన హాయిగా కలిగింది.
మానసికమైన ఆనందము. ఇదిగో మీ అబ్బాయో అమ్మాయో అమెరికా నుంచి వస్తారు అన్నారు. వాళ్ళు దిగారు, ఫ్లైట్ దిగారు, ఇంటికి వచ్చారు. ఇక్కడ 3 వారాలు ఉంటారు. అబ్బా, ఫిజికల్గా ఏదైనా వచ్చిందా? ఏం రాలే. కానీ మనసులో 3 వారాలు నాతో ఉంటారు అని బాగా చూసి తర్వాత గురించి ఇప్పుడు ఆలోచించం. 3 వారాలు హ్యాపీగా ఉంటాం కదా అని మానసిక ఆనందం. సుషుప్తిలో ఏమైంది? ఈ మనసు ఆనందము లేదు, ఈ శరీర భోగాలు, ఈ షట్టర్లు వేసేసారు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు కూడా మూసేసింది. అప్పుడు సుషుప్తిలో ఉండే ఆనందం మూడవది. నాలుగవ ఆనందం ఏమిటి? తురి ఆనందము లేక మోక్షం. ఇక్కడ చెప్పబడుతున్నది నిరవధి మహాభోగ రసికా. అంటే ఈ తురీయమైనటువంటి ఆనందంలో, ఆత్మానందంలో ఉన్న ఏకే అంటే ఏ కొందరు అని అర్థం. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు? చింతామణి గుణ నిబద్ధాక్షవలయ. ఇక్కడ పడిపోయాం. ఎందుకు? చింతామణులు అనేవి తీసుకొచ్చి వాటన్నింటినీ ఒక త్రాడు తీసుకుని ఆ త్రాడుకి గుచ్చి ఒక అక్షమాలు తయారు చేసి దాంతో జపం చేసుకోవడం. చింతామణులు నేను ఎక్కడ పట్టుకొస్తానంటే, చింతామణి అంటే ఏమిటి? ఏది ఏది కోరుకుంటే అది ఇచ్చేటటువంటి మణి. అలాంటి మణి ఏమిటి ఉంటుంది? ఇమాజినరీయే కదా. చింతామణి అనేది ఇమాజినరీ మణియే కానీ నిజమైన చింతామణి ఏది లేదు కదా. చింతామణి అంటే ఏ కోరికలు లేకుండా ఉండడమే చింతామణి. చింతామణి గుణ నిబద్ధ అక్షవలయ అనేటప్పుడు చింతామణిలతో గుర్చబడినటువంటి జపమాలిక అనే అర్థాన్ని తీయకూడదు. దీని తాలూకా తత్వార్థాన్ని చూడాలి. సమయాచార మతంలో బాహ్య పూజ ఉండదు, హోమము ఉండదు, జపము ఉండదు, అక్షమాల ఉండదు. హృదయ కమలమునందే సకలాన్ని అనుష్ఠించాలి. మనకి చెప్పారు కదా ముందు, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. జపో జల్ప శిల్పం సకలం అపి ముద్రా విరచన. గతి ప్రాదక్షిణ్యక్రమణం అశనాద్యాహుతి విధి అంటూ 27వ శ్లోకంలో నేర్చుకున్నాం. అంతా అంతరంగికమైన హృదయ కమలమునందు చేసేటటువంటి అనుష్ఠానమే. అదే ఆ శివమానస పూజలో కూడా అదే చెప్తారు. అలాగే 36వ శ్లోకంలో తవాజ్ఞాచక్రస్థం అనేటటువంటి శ్లోకంలో కూడా ఈ ఆంతరంగిక పూజనే చెప్తారు. ఎందుకు? ఇది సమయమతం. సమయమతం అంటే ఏమిటి? సహమయా అంటే ఎప్పుడు భగవంతునితో ఉండడం. మయా నాతో సహా ఆత్మతో ఉండడాన్ని సహమయా సమయమతము. మన ఆచార్యులు వారు సమయమతం అనుయాయులు ఆంతరంగిక పూజని అంగీకరిస్తారు. బాహ్య పూజలు హోమాలు ఉండవు. కాబట్టి చింతామణులు కష్టపడి ఎక్కడి నుంచో వెతికి దేవలోకంలోకి పోయి ఇంద్రుడు గారిని ప్రార్థించి, ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు, ఆయన ఉంటారో ఉండరో తెలియదు, ఆయన దగ్గర నుంచి ఆ మణులు పట్టుకొచ్చి వాటినన్నింటినీ గుచ్చి వాటిని ఒక అక్షమాలు చేసుకుని దాంతో జపం చేయడం అనేది ఎవరికి బాహ్యంగా సాధ్యమయ్యేది కాదు. కాబట్టి చింతామణి గుణ నిబద్ధాక్షవలయ అంటే జపోజల్ప శిల్పం అని చెప్పినట్టుగా శివమానస పూజగా సమయాచారమతపరంగా అంతఃపూజయే హృదయ కమలమునందు చేసే అనుష్ఠానమే అని గ్రహించాలి. ఏమిటిటా ఈ చింతామణి గుణ నిబద్ధాక్ష వలయ అంటే? భావార్థ, సంప్రదాయార్థ, నిగమార్థ, కేళికార్థ, రహస్యార్థ. మొన్న 15 అర్థాలు చూసాం. భావార్థము, సంప్రదాయార్థము, నిగమార్థము, కేళికార్థము, రహస్యార్థము, శబ్దార్థము, అర్థార్థము అంటే ఎన్నో చూసాం. అటువంటి రూపమైనటువంటి చింత. చింత అంటే ఏమిటి? అంటే ఏడుస్తున్నాడని కాదు. చింత అంటే డీప్ కాంటెంప్లేషన్, పర్యాలోచనం. పరి అంటే అన్ని వైపుల నుంచి ఆత్మతత్వాన్ని ఆలోచించడం, ఆత్మ విచారము, సర్వత్రా ఆత్మ విచారము. అదే చింత అంటే డీప్ కాంటెంప్లేషన్. దానివల్ల ఏంటవుతుంది? మణి అంటే ఏమిటి? ప్రకాశించేదాన్ని మణి అంటాం. రత్నము, వైడూర్యము, వజ్రము అని మణులు అంటే ప్రకాశము. తద్వారా ప్రకాశమానమవటం. చింతవలన ప్రకాశమానమవడం దాని యొక్క గుణము. ఆ చింత పర్యాలోచనం చేయగా చేయగా మణి అంటే ప్రకాశం అవడము దాని యొక్క గుణము. చింతామణి గుణ పర్యాలోచనాజన్య, పర్యాలోచనము లేక డీప్ కాంటెంప్లేషన్ నుంచి జన్య పుట్టిన పరమ రహస్యార్థ ప్రకాశము. ఏమిటా పరమ రహస్యార్థము? ఏకత్వం.
భిన్నత్వం అంతా మిథ్య, ఏకత్వమే సత్యము అనే పరమరహస్యార్థం అనుభవానికి రావడము, ఆ పరమరహస్యార్థ తాత్పర్యమైనటువంటి తత్ నేనే అని తెలుసుకోవడమే పరమరహస్యార్థము, ప్రకాశార్థం. అయం ఆత్మ బ్రహ్మ. దానినే విషయ సంసక్తి అని కూడా అంటారు. విషయ సంసక్తి అన్న చింతామణి గుణమన్నా ఒకటే అర్థము. నిబద్ధ కట్టబడిన ఈ తత్వార్థంలో మహాప్రకాశజన్య శివ అవినాభావము చేత శివ శివ కంటే వేరు ఏది లేదు. శివకు నాకు అవినాభావ సంబంధము. ఆ వినా అంటే వినా అంటే లేకుండా, అవినా అంటే వినా అంటే లేకుండా, అవినా అంటే లేకుండా ఉండడం అనేది లేదు. రెండు ఒక్కటే, వేరులేమి అనే భావన చేత నిబద్ధ నిరోధించబడిన. చింత అంటే పర్యాలోచన, మణి అంటే దాని ప్రకాశము, దాని యొక్క గుణము, నిబద్ధ అంటే నిరోధించబడిన, అక్ష అంటే కనులు మొదలగు ఇంద్రియాలు, వలయము సముదాయము. అక్ష వలయము ఇంద్రియముల యొక్క సముదాయము అంటే ఏమిటి? నిరోధించబడిన ఇంద్రియ సముదాయం. దేని చేత నిరోధించబడింది? ఎవరైనా కష్టపడి కట్టేసి కళ్ళు మూసేసి చెవులు మూసేసారా? లేదు. నిరంతర చింతన వలన ఏకత్వ భావమే మిగిలింది. శివ అవినాభావ భావము మిగిలింది. వేరులేమి అనేటటువంటి భావన వలన ప్రకాశమానమైన తత్ప్రకాశజన్య జ్ఞానంతో, ఏకత్వ జ్ఞానంతో నిబద్ధ నిరోధించబడిన అంతర్ముఖమైన అక్ష కనులు మొదలైన వలయ సముదాయము గల అంతర్థం ఉంది. చింతామణి గుణ నిబద్ధ అక్ష వలయ అంటే ఏదో ఇమాజినరీ చింతామణులను ఎక్కడి నుంచో పోగేసి వాటన్నిటిని ఓదానికి సూది పెట్టి గుచ్చి ఓ మాల తయారు చేసి దాన్ని తిప్పుకుంటూ కూర్చున్నారు ఈ నిరవధిక మహాభోగ రసికులు అని అర్థం చెప్పకూడదు. ఇదే దీని అర్థం. నిగృహీత నిగ్రహించబడిన, చక్షుర్ ఆది కండ్లు మొదలైనటువంటి బాహ్యేంద్రియ వ్యాపారులు. నిగృహీత చక్షురాది బాహ్యేంద్రియ వ్యాపారులు అంటే ఏమిటి? పూర్తిగా అంతర్ముఖులైన వారు. ఏకే ఏ కొందరో, 1 in a crore, 1 in a billion. అదే కదా పరాంచికాని వృత్యన్ అని అనే శ్లోకంలో కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్. ఆ కశ్చిద్ధీర అన్నదే ఏకే. వాళ్ళు ఏం చేశారు? ప్రత్యేగాత్మానం ఐక్షత్, ప్రత్యేగాత్మను తెలుసుకోవాలని ఆవృత్త చక్షు అంతర్ముఖులై అమృతత్వాన్ని కోరిన వారై అంతరింద్రియ వ్యాపారంతో బాహ్యేంద్రియ వ్యాపారాలన్నింటినీ కట్టిపెట్టి నిగృహీత చక్షురాది బాహ్యేంద్రియ కరణ వ్యాపారాలు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళే చింతామణి గుణ నిబద్ధాక్ష వలయ. సాధారణ అర్థము చింతామణులచే కూర్చబడిన అక్షమాలను ధరించి. ఇది నిరవధిక మహాభోగ రసికా ఏకే ఎవరో కొందరనే జ్ఞానులకు ఈ అర్థం సరిపడదు. కనుక ఇప్పుడు చెప్పుకున్నట్లుగా పర్యాలోచనము చింత, పర్యాలోచనము వలన కలిగిన ప్రకాశము, ప్రకాశం అంటే చైతన్యము అంటే జ్ఞానము, ఆ జ్ఞానము యొక్క గుణము, ఆ జ్ఞానము యొక్క ప్రస్ఫుటమవడం వలన మహాప్రకాశజన్య శివావినాభావ జ్ఞానం చేత నిబద్ధ నిరోధించబడిన అక్ష కనులు మొదలైన ఇంద్రియముల యొక్క వలయ సముదాయము కలిగిన కచ్చిద్ధీర అనే అర్థాన్ని చెప్పుకోవాలి. ఓకే. చింతామణి, చింతానాం మణి చింతామణి. నిత్య చింతన యొక్క ప్రసారకము అంటే వెలుగు. నిత్య చింతన యొక్క ప్రసారకమే చింతామణి. దాని రూపం ఏమిటి? అదే దాని గుణము, ఆ ప్రకాశమే దాని గుణం. దాని వలన నిబద్ధ అంటే నిరోధించబడిన అక్షవలయములు. మనసా చింత్యమానమైన, మనస్సుతో చింతించినటువంటి అకారం నుంచి క్షకారము వరకు ఉన్నటువంటి అక్షమాల అని చెప్పుకోవచ్చు. అకారము నుండి క్షకారం వరకు ఉండే అక్షరాలు ఏం చెప్తున్నాయి? ఇదిగో ఈ లైబ్రరీలు మొత్తం శబ్దరాశినంతా అదే చెప్తున్నాయి. ఆ శబ్దరాశే వస్తు ప్రపంచము. ఆ
అర్ధ ప్రపంచం. ఈ శబ్ద ప్రపంచము, అర్ధ ప్రపంచము బహిష్ప్రజ్ఞ. ఈ బహిష్ప్రజ్ఞ వీడికి ఎప్పుడు కలుగుతుంది? అదిగో ఆ జాగ్రత్తలో కలుగుతుంది. అంటే ఆ బహిష్ప్రజ్ఞలో నుంచి లోపలికి వెళ్ళిన వాడై, అంతా విలీనం చేసిన వాడై, కేవల అంతర్ముఖులైన ఏకత్వ జ్ఞానులని అర్థం. మహాభోగాన్ని కోరే రసికులు, నిరవధిక మహాభోగ రసిక. అంటే రకరకాలైనటువంటి భోగాలన్నింటినీ అనుభవిస్తున్నటువంటి రసికులు జపమాలలతో ఇక్కడ జపం చేస్తున్నారు అనే అర్థము కాదు. ఎందుకు? శివభావిత పరాస్తోత్రం అని ఒక స్తోత్రం. ఆ స్తోత్రంలో అహమి ప్రళయం కుర్వన్, అహమి అహంకారాన్ని, ప్రళయం కుర్వన్ నేను అనే భావం వేరే, నేనున్నాననే భావాన్ని ప్రళయం కుర్వన్ ఇదమహ ప్రతియోగిన. ఈ లోపల దీనికోసం ఉన్నవాళ్ళు పరాక్రమపరహ అంటే ధీరులు. ఎవరు? లోపల ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటాం అనేవాళ్ళు. భుంక్తే స్వభావం అశివాపహం, అశివమును అంటే అనాత్మను అపహం తొలగించుకున్న వారై భుంక్తే స్వభావం అంటే తమ స్వభావాన్ని భుంక్తే అనుభవిస్తారు. స్వభావం అంటే స్వరూపం, అంటే ఆత్మానందం. దానిని భుంక్తే అనుభవిస్తారు. వాళ్ళే నిరవధిక మహాభోగ రసిక. వాళ్ళే చింతామణి గుణ నిబద్ధాక్ష వలయ. చూడండి ఎలాంటి పదాలు వేశారు. ఏమేం చెప్తున్నారు? చింతామణి గుణ నిబద్ధాక్ష వలయ, తరువాత నిరవధిక మహాభోగ రసిక. ఇంకా ఏమిటి మిగిలిపోయాయి? శివాగ్నౌ జుహ్వంత సురభిఘృత ధారా ఆహుతి శతై అనే దాన్ని చెప్పుకోవాలి. అది చెప్తే శ్లోకం అయిపోయింది. శివాగ్నౌ జుహ్వంత, జూ కదండి, జూను జూ పార్కు కాదు, జుహ్వంత. శివాగ్నౌ జుహ్వంత, శివాగ్నిలో జుహ్వనం అంటే హోమము చేయడం. జుహోతి అంటున్నాం కదా, హోమము చేయుచున్నవారు. ఏమిటి ఈ శివాగ్ని? అందులో హోమం చేయడం ఎలా? అలా వాళ్ళు ఎవరు అంటే, శివాగ్ని అంటే శివ శివ అనే రెండిటికి భేదము లేదు అని తెలియడమే శివాగ్ని. అంటే శివాశివ భేదం అంటే ఇది స్త్రీ, ఇది పురుష శక్తి, ఇది ప్రకృతి, ఇది పరబ్రహ్మము అనే భావన లేకుండా ఒకే భావాన్ని పొంది ఉండడం. శివో అహం అంటే శివ అంటే ఈ ప్రకృతి అంటే నేను, శివ అంటే పరబ్రహ్మము, నేను వేరు ప్రకృతి వేరు, నేను వేరు పరబ్రహ్మము వేరు అనేటటువంటి భావన లేకుండా అహం శివ, శివోహం అనే పూర్ణాహంత మహాప్రకాశం అనే తేజస్సునందు అనాత్మభూతహంతా విజృంభిత విషయా సంగ వాసన స్నిగ్ధ పరంపరను దహించుచు. అంటే దేని దహించాలి? విషయ, విషయములు, సంగము వాటితో అటాచ్మెంటు, వాటి వలన కలిగినటువంటి వాసనలు. అవి ఎలా ఉన్నాయి? స్నిగ్ధము, చిక్కబడిపోయాయి, బాగా వాసనలు ఎక్కువైపోయాయి. అటువంటి వాసనా పరంపరని అనాత్మభూతహంత విజృంభిత విషయాసంగ వాసన స్నిగ్ధ పరంపరను దహించడాన్నే శివాగ్నం జుహ్వంత. విభూతులు వివిధం భవతి ఇది విభూతి, అనేకత్వాన్ని చూడడం విభూతి. ఆ విభూతులన్నీ నిర్వికల్ప సమాధి యోగంలో ఏకత్వం చేసుకున్నటువంటి యోగ ధన్యులు. యోగ అంటే ఏకత్వం చేసుకున్న ధన్యులు. వాళ్ళే శివాగ్నౌ జుహ్వంత. శ్రీదేవి జ్ఞానయోగం చేత అంటే అష్టాదశి మంత్ర జపం బలిమి చేత పరమానంద నిర్భరమైన, పరమానందం ద్వారా పొందగలిగినటువంటి స్వభావ స్వరూప సంవిత్ జ్ఞానము అనే అనుభవం వలన సకల ఏషణలను బూడిద చేస్తున్నారు, ఆహుతి చేస్తున్నారు. జుహ్వంత అని బోధన. అర్థమైందా? శివాగ్నవు అంటే శివ అనే అగ్ని ఎందు. శివ అనే అగ్ని ఏమిటండి? అటువంటి అగ్నిని నేను ఎలా ఊహించగలను, తెచ్చుకోగలను? శివ అగ్ని అంటే శివుల అభేదమే శివాగ్ని. అంటే సహస్రారంలో ఉన్నటువంటి బిందు స్థానంలో ఉన్న ఏకత్వాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవడమే శివాగ్నిని ఇక్కడ తెచ్చుకోవడం. ఈ శివాగ్ని ఇక్కడ అగ్ని కావాలి కదా, స్వాధిష్టానం నుంచి అగ్నితత్వాన్ని ఇక్కడ భావించుకోవడం. అప్పుడు హోమం జరుగుతుంది. ఏమిటి హోమం జరుగుతుంది? అనాత్మభూతహంతా విజృంభిత విషయాసంగ వాసనా స్నిగ్ధ పరంపర దహించుకుపోతుంది.
అంటే విభూతి నిర్వికల్ప సమాధి యోగ ధన్యులవుతారు. అటువంటి వాళ్ళు శ్రీదేవి జ్ఞానయోగం చేత పరమానంద నిర్భరమైనటువంటి స్వభావ సంవిత అనుభవం వలన సకల ఏషణలను బూడిద చేస్తున్నారు, ఆహుతి చేస్తున్నారు అంటూ సంబోధిస్తున్నారు, అంటూ బోధిస్తున్నారు. శివాగ్నౌ జుహ్వంత. అయిందండి. ఏంటైందండి? నిన్ను మూడు అక్షరాలు కలుపుకొని పంచదశికి 18 అక్షరాలుగా నిన్ను ఉపాసించి జ్ఞానంతో తెలుసుకుంటున్నారు. ఎవరు? ఏ కొందరు తెలుసుకుని త్వాం నిన్ను భజిస్తున్నారు. వాళ్ళెవరు? నిరవధిక మహాభోగ రసిక. నిరవధిక మహాభోగం అనగా ఆత్మానందము. ఆత్మానందంలో రమిస్తున్న వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు? చింతామణి గుణ నిబద్ధ అక్షవలయ. చింత అంటే మనం చెప్పుకున్నాం, చింతామణి నిబద్ధ గుణాక్ష వలయ అంటే పర్యాలోచన వలన కలిగినటువంటి ప్రకాశము లేక జ్ఞానము వలన సకల ఏషణలను వదిలేసిన వాళ్ళు. అటువంటి వాళ్ళు అక్ష అంటే కన్ను మొదలైనటువంటి ఇంద్రియ వ్యాపారాలన్నింటినీ వదిలేసి అంతర్ముఖులైన వారు అని చెప్పుకున్నాం. శివాగ్నౌ జుహ్వంత అంటే శివోహం, నేనే శివుడు. శివుడు నేను వేరు కాదు. నేనంటే ఇక్కడ ప్రకృతి అంటే విరాట్. విరాట్ వేరు, శివుడు వేరు. అంటే ప్రకృతి అమ్మ వేరు, అయ్య వేరు అనే భావన లేకుండా శివోహం అనే పూర్ణాహంత మహాప్రకాశంలో అనాత్మభూత హంతా విజృంభిత విషయాసంగ వాసనా స్నిగ్ధ పరంపర దహనం అయిపోతే అప్పుడు శ్రీదేవి యొక్క జ్ఞానయోగం వలన పరమానంద నిర్భరమైన స్వభావ సన్నిధి అనుభవం కలిగి సకల ఏషణను బూడిద చేస్తున్నారు. ఇంకొక పదం ఉండిపోయింది. ఏమిటా పదము? సురభిఘృత సురభిఘృత ధారా ఆహుతి శతై. సురభిఘృత ధారా ఆహుతి శతై. ఘృత ధారాహుతి, ఘృత ధారా ఆహుతి. కామధేనువు నేతిధారలతో పలుమార్లు చేయుచున్న ఆహుతులు కలవారు. ఎక్కడుందండి కామధేనువు? ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా కామధేనువుని దర్శించారా? మీరు పరబ్రహ్మనైనా మీరు దర్శించి ఉండొచ్చేమో కానీ కామధేనువుని దర్శించలేదు. కామధేను అంటే ఏమిటి? అన్ని కోరికలను ఇచ్చేది. అన్ని కోరికలు ఎప్పుడు తీరుతాయి? నాకు ఏ కోరికలు లేకపోతే అదే నా కామధేనువు నా దగ్గర ఉండడు. అంటే దట్ ఇమాజినరీ కౌ ఆఫ్ ద సెలెస్టియల్ కౌ సురభి అంటే కామధేను, సెలెస్టియల్ కౌ. ఆ సురభి ఏమిటి? సురభికృత ధార. ఇప్పుడు కామధేనువు గారిని నేను ఎక్కడ వెతుకుతాను? ఎక్కడి నుంచి పట్టుకొస్తాను? దాంతో నెయ్యి ఎలా తయారు చేస్తాను? దాన్ని హోమం చేయడానికి వాడమంటున్నారే. సురభికృత ధార ఆహుతి శతై అన్నారు శంకర భగవత్పాదులు. అంటే నేను కామధేనువును పట్టుకోవాలి, దాన్ని నెయ్యి తయారు చేయాలి పాలతోని. దాన్ని ఎక్కువ నెయ్యి ఉండి ఎక్కువసార్లు ఆ నేతిని నేనేదో అగ్నిలో పోస్తూ పోస్తూ ఉంటే నాకు జ్ఞానం కలుగుతుంది. అదే అర్థం. అంత అంత నిమ్నంగా ఉంటుందా? ఉండదు కదా. అంటే ఈ ఘృతము అంటే ఏమిటి? నెయ్యి. ఎక్కడి నుంచి వచ్చింది? పచ్చిక. ఆవు పచ్చిక మేసింది, పాలు ఇచ్చింది, పాలు తోడు పెడితే పెరుగైంది, పెరుగునేమో చిలికితే వెన్న వచ్చింది, వెన్నని కాచగా అంత పనికిరందంతా నీరంతా ఎగిరిపోగా నెయ్యి మిగిలింది. ఎంత సాధన ఉందండి ఆ పచ్చిక నుంచి ఈ నెయ్యి తయారు చేయడానికి. అంటే అదే ఇక్కడ చెప్తున్నారు. విషయము పైన ఉన్నటువంటి పచ్చిక వంటిది, పాలు స్థూలమైనటువంటి భోగాలు, పెరుగు దానికన్నా సూక్ష్మమైనది, దాని నుంచి వచ్చినది వెన్న సూక్ష్మతరము, దానిలో శుద్ధమైనటువంటి పదార్థము నెయ్యి విశుద్ధం. అంటే సురభిఘృత ధార అంటే విషయాలను, స్థూలభోగాలను, సూక్ష్మ మనో అనుభవాలను దాటి విశుద్ధమైనటువంటి అంతఃకరణం కలిగి ఉండడమే ఆహుతి శతములు అనగా సర్వవాసనలను విడిచిన సువిశుద్ధ అంతఃకరణంతో అని. సురభిఘృతము స్వచ్ఛతకు సింహం చిహ్నము. శివోహం అనుభవమైనటువంటి బుద్ధియే స్వచ్ఛమైనటువంటి విశుద్ధ తత్వం. విశుద్ధ తత్వం ఏమిటి? ఏదైతే శివోహం అహమస్మి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ అని తెలుసుకున్నటువంటి ఉందో అదే స్వచ్ఛత. ఆ స్వచ్ఛతే ఈ ఆవు నెయ్యి సురభిఘృతము అనే దానికి చిహ్నము. సంకేతంగా చూడాలి తప్ప కామధేనుని వెతికి పట్టుకొచ్చి ఆవిడ గారి నుంచి పాలు పిండి ఆ పాలను కాచి దాంట్లోంచి నెయ్యి తయారు చేసి దాన్ని డబ్బాలతో పెట్టుకుని దాన్ని అలా పోస్తూ హోమం చేయండి అని కాదు అర్థం. దే జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వం తతస్తుతం పశ్యతే నిష్కలం జాయమాన. అది
జ్ఞానప్రసాదేనా, అంటే ఆ జ్ఞానము కలగాలి, సంవిత్ కలిగితే, ఆ శివోహం అనే జ్ఞానం కలిగితే విశుద్ధ సత్వం ఏర్పడుతుంది. ఆ విశుద్ధ సత్వమే సురభిఘృత ధార ఆహుతి శతై అనే దానికి అర్థము. ఇప్పుడు పదాలన్నీ అయిపోయాయా? స్మరం యోనిం లక్ష్మీం త్రితయం మాధౌ తవ మనోనిధాయ పెట్టేశాం. 3 అక్షరాలను పెట్టి 18 అక్షరాలు మంత్రం చేస్తాం. లేదు ఈ 3 అక్షరాలు, మొదటి 3 అక్షరాన్ని మార్చుకుని ఆ హాది విద్యలో వచ్చి కాది విద్యలోకి వచ్చి ఎలా చెప్పుకున్నా తప్పు లేదు. అది ఏకే, ఏ కొందరు నిత్యే, ఓ నిత్య అయినటువంటి అంటే ఆద్యంతాలు లేనటువంటి ఆ పరతత్వాన్ని భజంతి తెలుసుకుంటున్నారు. వాళ్ళెవరు? నిరవధిక ధారా, నిరవధిక భోగరసిక, నిరవధిక మహాభోగరసిక, అది చెప్పుకున్నాం. తర్వాత చింతామణి గుణ నిబద్ధాక్షవలయ చెప్పుకున్నాం. శివాగ్నౌ జుహ్వంత, అది చెప్పుకున్నాం. సురభిఘృతధారా ఆహుతి శతై, అది చెప్పుకున్నాం. త్వాం నిన్ను భజంతి తెలుసుకుంటున్నారు. సురభిఘృత ధార ఆహుతి శతై, శివోహం అనే మహావాక్యాన్ని, శివోహం మహావాక్యం కదా, ఎందుకు? శివుడే నేను, నేనే శివుడు, పరబ్రహ్మము, నాకు వ్యత్యాసం లేదు. అహం శివ, శివోహం మహావాక్యం. అనుభవమైనటువంటి అంతఃకరణంతో సర్వవాసనలను పరిత్యజించిన స్థితి సురభిఘృత ధార ఆహుతి శతై. దీనే అంతర్యాగము అంటారు. బాహ్యంగా ఏదో నెయ్యి తీసుకుని యజ్ఞంలో కర్మకాండలో చేసినట్టుగా పోయడం కాదు. షోడశీ మాతృకా మంత్రము సోమ సౌర అనలాత్మకమని తెలుసుకున్నాం. సోమ చంద్రుడు, సౌర సూర్యుడు, అగ్ని, ఈ 3 ప్రకాశాలకు అతీతమైనటువంటి, వీటికే ప్రకాశాన్ని ఇస్తున్నటువంటి చైతన్యము ఏదో అది షోడశి. అంటే నచంద్ర నచంద్ర తారకం అని ఉంది కదా, నత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని. అంటే సోమ సౌర అనలాత్మకానికి కూడా చైతన్యాన్ని ఇచ్చేటటువంటి, ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి షోడశి లేక పరబ్రహ్మం. జాగ్రత్త స్వప్న సుషుప్తులకు అతీతము, సోమ సౌర అనలములకు అతీతము, తమో రజస్తత్వాతీతము, నిర్గుణము అనేటటువంటి 4వ స్థితి. చత్వారయీం బిభ్రతి క్షేమమంత అంటోంది వేదం. 4 ఈంకారాలట. 4 ఈంకారాలు అలా వచ్చాయి, మనకు 3 ఉన్నాయి కదా. 3 హ్రీంలో ఉన్నాయి. ఒక్కొక్క హ్రీంలోనే ఒక ఈకారం ఉంది. ఆ ఈంకారము 3 ఈంకారాలు అవుతాయి. 4వ ఈంకారాన్ని కూడా తెలుసుకుంటే, అంటే ఈ 3 హ్రీంకారాలను దాటి తురీయాన్ని తెలుసుకుంటే విద్యానాం కాదిరుత్తమా అన్నారు. అటువంటి కాది విద్య అన్ని విద్యలలోకి ఉత్తమము. చత్వారయీం బిభ్రతి క్షేమమంత. చత్వార ఈంకారాన్ని తెలుసుకుంటే అదే తురీయము. 3 కూటముల చివరలో 3 హ్రీంకారాలు ఉన్నాయి. ఒక్కొక్క హ్రీంకారంలో ఒక్కొక్క ఈంకారం కలదు. ఇప్పుడు ఆ కా ఏ అని చెప్పినప్పుడు ఆ ఏ అనే ఏకారం అంతంలో అకారం ఉన్నది. అకారాన్ని నిగూఢ ఈంకారము అంటూ సంభావిస్తారు. దాంతో కలుపుకుంటే ఆ ఏ తర్వాత ఒక కా ఏ ఈ అనే దగ్గర ఒక నిశ్శబ్దం ఉన్నది. ఆ ఏకారాంతంలో, ఆ ఏకారాంతంలో ఉన్న అకారం తరువాత ఉండే నిశ్శబ్దమే నిగూఢమైనటువంటి ఈంకారం అని సంభావిస్తారు. శ్రీ సూక్తంలో పద్మినీం ఈం త్వాం అని ఉంటుంది. శ్రీ సూక్తంలో పద్మినీం ఈం అనేటటువంటి ఈమె ఈ లక్ష్మీ బీజం అని బోధన. ఇక్కడతో ఈ శ్లోకాన్ని చాలా డీప్గా అర్థం చేసుకున్నాం. స్మరం యోనిం లక్ష్మీం త్రితయం ఇదం ఆదౌ తమ మనో నిధాయ. స్మరం క్లీం యోనిం హ్రీం లక్ష్మీం శ్రీం, ఈ 3టిని త్రితయం, 3టిని ఆదౌ ముందు, దేనికి? తవ మనో నీ మంత్రమునకు, నీ పంచదశాక్షరికి ముందు, నిధాయ ఉంచి 18 అక్షరాల అష్టాదశాక్షరి పట్టుకొని, నిత్యే ఓ త్రికాల అబాధ్యమైనటువంటి నిత్యతత్వమా, ద అబ్సల్యూట్ సత్ అయినటువంటి ఓ తల్లి, ఏకే ఎవరో కొందరు, త్వాం నిన్ను భజంతి
నిన్ను తెలుసుకుంటున్నారు. ఎవరు వారు? నిరవధిక మహాభోగ రసిక. అంటే నిరవధిక మహాభోగం అంటే ఆత్మానందము. ఆత్మానంద పరులు అంటే కేవల ఆత్మానందంలో ఉన్నవారు, అంటే బ్రహ్మానందాన్ని పొందినవారు. బ్రహ్మానందం అన్నా ఆత్మానందం అన్నా ఒక్కటే. చింతామణి గుణ నిబద్ధ అక్షవలయ అంటే ఏదో జపమాలతో, చింతామణులతో కూర్చుని జపమాలతో ఇది కాకుండా, చింత అంటే పర్యాలోచన, మణి అంటే దాని ప్రకాశము, దాని యొక్క గుణము, నిబద్ధ అంటే నిరోధించబడిన అక్ష కనులు మొదలైన ఇంద్రియముల యొక్క వలయములు సమూహములు గలవారు. అంటే బాహ్య దృష్టి లేకుండా పూర్తిగా అంతర్ముఖులైన వారు అనే అర్థము చెప్పు. శివాగ్నవు అంటే శివాశివుల అభేదాన్ని తెలుసుకున్నటువంటి సంవిత్ జ్ఞానమే అగ్ని. ఆ అగ్ని యందు జుహ్వంత అంటే ఆహుతి చేస్తున్నారు. ఏమిటి ఆహుతి చేస్తున్నారు? ఏషణాత్రయాన్ని ఆహుతి చేస్తున్నారు. సురభికృత ధార ఆహుతి శతై అంటే తమ యొక్క విశుద్ధమైనటువంటి మనస్సు అనేటటువంటి దాని ద్వారా, విశుద్ధ అంతఃకరణం ద్వారా ఏషణాత్రయ రహితమై బాహ్య ప్రపంచ దృష్టి లేనివారై అంతర్ముఖ దృష్టి కలిగిన వారై శివోహం అనేటటువంటి భావనతో శివాగ్నం జుహ్వంత అలా పూజ చేస్తున్న వాళ్ళు. నిబద్ధ అక్షవలయా అంటే అలా ఉన్నవారు, జుహ్వంత అంటే ఆ విధంగా శివాగ్ని యందు తమ తాలూకా ఈ సురభీకృత ధారాహృతి శతై అంటే తమ మనస్సులో ఉండేటటువంటి సకల కల్మషాలను పోగొట్టుకుని స్వచ్ఛమైన ఆవు నెయ్యిలాగా విశుద్ధాంతఃకరణం కలిగినటువంటి వారైన వారు నిరవధిక మహాభోగ రసిక చెప్పుకున్నాం. అటువంటి వాళ్ళు ఏకే ఎవరో కొందరు త్వాం నిన్ను భజంతి సేవిస్తున్నారు. ఆ సేవిస్తున్నప్పుడు అష్టాదశ మంతరాన్ని ఆలంబనంగా పెట్టుకున్నారు. ఎలాగైతే ఓంకారం ఆలంబనము, ఈ అష్టాదశి మంత్రం కూడా ఆలంబనంగా పెట్టుకున్నారు. ఓకే. నిత్యే ఓ నిత్యమైనటువంటి అమ్మా, శివాశివులకు భేదము లేనటువంటి అమ్మా, త్వాం నిన్ను ఏకే ఏ కొందరో నిరవధి మహాభోగ రసికా ఆత్మానందపరులైనటువంటి యోగులు, మహాత్ములు, జ్ఞానులు, ధీరులు భజంతి సేవిస్తున్నారు, తెలుసుకుంటున్నారు. ఇటువంటి మంచి సమయంలో ఈ దేవీ నవరాత్రి సందర్భంలో అమ్మవారిని ఏకత్వ రూపంలో దర్శించడం ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవము. మనందరము ధన్యులము. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్య. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి శివోహం. అదే ఏకే నిరవధిక మహాభోగ రసిక అన్న అదే అర్థం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.